ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. ఇన్నాళ్ళు అప్పుడప్పుడు రాజకీయం చేసిన జనసేనాని అమరావతి కేంద్రంగా పూర్తి స్థాయి రాజకీయాలు మొదలుపెట్టేశారు. జిల్లా సమీక్షలు, విద్యార్థులతో సమావేశాలతో బిజీగా గడిపేస్తున్నారు. మరోవైపు జగన్ తన పాదయాత్రను పూర్తి చేసుకుని ఎన్నికల రణరంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్న చంద్రబాబు ఓ పక్క పాలనా వ్యవహారాలు చక్కబెడుతూనే పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఉనికి కాపాడుకోవటం జనసేనకు, అధికారంలోకి రావటం వైసీపీకి ఎంత ముఖ్యమో అధికారాన్ని నిలబెట్టుకోవటం చంద్రబాబుకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈ నేపథ్యంలోనే వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధినేత ఆరాటమైతే ఘనంగానే ఉంది. కానీ జిల్లాలో మాత్రం టీడీపీ నేతలు అంతర్గత కలహాలతో కొట్టిమిట్టాడుతున్నారు. నియోజకవర్గాల్లో పెరిగిన గ్రూపుల గోలతో విసుగు చెందిన చంద్రబాబు శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వర్గ విభేదాలను పక్కన పెట్టకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించారు. టీడీపీలో విస్తరిస్తున్న అంతర్గత విభేదాలు. అన్ని నియోజకవర్గాల్లోనూ అంతర్యుద్ధాలే. ఎవరికి వారే యమునా తీరేలా నేతలు. మంత్రుల మధ్య కనిపించని సయోధ్య. తెలుగు రాజకీయాల్లో టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి క్రమశిక్షణ విషయంలో నాయకులు ఏనాడు గీత దాటలేదు. నాడు ఎన్టీఆర్ జమానా అయినా, తర్వాత చంద్రబాబు హయామైనా ఎవరూ క్రమశిక్షణ తప్పేందుకు సాహసించేవారు కాదు. కానీ ఆ పార్టీలోనూ క్రమంగా మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు గత ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక తమ్ముళ్లు కట్టుదాటుతున్నారు. ఇది బాగా హెచ్చు మీరడంతో పాటు చివరకు చంద్రబాబులో తీవ్ర అసహనం రేపే వరకు వెళ్లింది. ఉన్న నాయకుల్లో సీనియారిటీ పెరగడం ఒకవైపు, గతంలో ఎన్నడూ లేనంతగా టీడీపీలో వలస నేతలు చేరడం మరోవైపు. ఇలా కారణం ఏదైనా టీడీపీలో వర్గ విభేదాలు మాత్రం భగ్గుమంటున్నాయి. మంత్రుల మధ్య కూడా సయోధ్య ఉండడం లేదు. వెరసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు విపరీతంగా శ్రమిస్తోంటే నియోజకవర్గాల్లో నేతలు మాత్రం వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎక్కడికక్కడే నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. సర్పంచ్ల నుంచి మంత్రుల వరకు ఒకరంటే ఒకరికి పడడం లేదు. చాలా జిల్లాల్లో స్థానిక నాయకుల మధ్య వివాదాలు పరిష్కారం కాక అధిష్టానం వద్దే తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పొసగడం లేదు. మిగిలిన ప్రజాప్రతినిధుల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులైనా కలిసికట్టుగా ఉంటూ అందరినీ సమన్వయం చేసుకోవాలి. అయితే ఇప్పుడు జిల్లాల్లోని మంత్రుల మధ్యే అస్సలు పొసగడం లేదు. వీరే స్వయంగా గ్రూపులు ప్రోత్సహిస్తూ ఆధిపత్యం కోసం ఒకరి మీద మరొకరు ఎత్తులు వేసుకుంటున్న పరిస్థితి. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్న తేడా లేదు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి చోట ఇదే పరిస్థితి. ఓవైపు మిత్రపక్షాలు దూరమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3-4 నెలలే సమయముంది. మళ్లీ ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మిగిలిన నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలవాల్సింది పోయి తిరిగి తమ మధ్య విభేదాలతో పార్టీకి నష్టం చేకూరేలా ప్రవర్తిస్తున్నారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధినేత ఎన్నిసార్లు నచ్చచెప్పినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో శ్రేణులపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలతో పార్టీకి చేటు తెచ్చే పనులు చేస్తే అసలేమాత్రం ఉపేక్షించనని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. ఓవైపు తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి
ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంటే నేతలు విభేదాలతో ఫలితం లేకుండా చేస్తున్నారని నేతలను మందలించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో చాలా రోజుల నుంచి గ్రూపు రాజకీయాలు నడుస్తున్నా అభ్యర్థుల జాబితా కొలిక్కి వస్తున్న తరుణంలో ఆ విభేదాలు మరింత ముదిరాయి. ప్రతి నియోజకవర్గంలో సీటు ఆశించేవారు ఎక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చంద్రబాబు గ్రహించారు. అందుకే రాజకీయాలంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయటం మాత్రమే కాదని నేతలకు హితబోధ చేస్తున్నారట. అందరికీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని, అయినా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెస్తే ఇతర అవకాశాలు దక్కుతాయని నచ్చచెప్తున్నారట. సీట్లు దక్కని నేతలకు పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ వంటి పదవులను ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తున్నారట. చంద్రబాబు మాటలతో నేతలు అక్కడికక్కడ సంతృప్తి చెందుతున్నట్లు కనిపిస్తున్నా నియోజకవర్గాలకు వెళ్లాక ఏ మేరకు వాళ్లు కలిసి పనిచేస్తారనేది చూడాలి.